హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను శాంగడ్డ పులుసు చేయబోతున్నాను. ముందుగా నేను శాంగడ్డ క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నానండి. శాంగడ్డలు మునిగే వరకు వాటర్ పోసాను. ఇప్పుడు నేను కుక్కర్కి మూత పెట్టేసి మన గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఆపకూడదండి. 2 విజిల్స్ రానివ్వాలి. అంతమించి ఎక్కువ వస్తే శాంగడ్డ ఎక్కువ కుక్ అయితే బాగుండదండి. శాంగడ్డలు ఉడికినాయండి. నేను తీసి పక్కన పెట్టుకున్నాను. నేను టమోటా ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను అండి. ఇంతలోనే కోళ్ళు అరుస్తూ ఉన్నాయి గింజల కోసం. చెన్నమ్మ నువ్వు వెళ్ళి కోళ్ళ గింజలు వేసి రాపోరా అంటే, లేదని చెల్లికి చెప్పు అంటున్నాడు వాడు. లేదు అన్నకు చెప్పు, ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పు, మీరిద్దరు ఎవరు ఇద్దరు నేనే వేసుకుంటా అని చెప్పి ఇంకా గింజలు తీసుకొని కోళ్ళకి వేసానండి. కోళ్ళు తింటూ ఉన్నాయి. ఇవే మా కోళ్ళు అండి, ఇవన్నీ మా కోళ్ళేను. అది చిన్న పిల్ల కోడి, అది 20 days ఏమవుతుంది అది. ఓకే అండి, ఇంకా నేను ఇంట్లో వచ్చేసాను. ఈయన కట్ చేసిన కూరగాయలండి. నేను చింతపండు నానబెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసుకుంది. అది తాలింపు గింజలు వేసానండి. తాలింపు గింజలు వేగినాక ఆనియన్ వేసాను. ఆనియన్ బాగా కలుపుతుండాలండి, అడుగంటనివ్వకూడదు. ఆనియన్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు నేను టమోటా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు ఒకసారి మనం మిక్స్ చేద్దాము, కలుపుదాము. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసానండి. మళ్ళీ ఈ రెండు ఒకసారి మిక్స్ చేద్దామండి, కలుపుదాము. ఒక 10 minutes మూత పెట్టుకుందామండి. అంటే టమోటా మగ్గిద్ది కదా, అందుకని. టమోటా మగ్గిందండి. ఒకసారి మళ్ళీ కలుపుదాము. ఇప్పుడు నేను శాంగడ్డ వేస్తానండి. శాంగడ్డ వేసినాక కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేద్దామండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. ఒక 10 minutes మూత పెడదామండి, అంటే ఉప్పు శాంగడ్డకు కూడా పట్టిద్దని. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుదాము. ఇప్పుడు నేను 2 spoons కారం వేస్తున్నానండి. నేను కారం వేసినాక బాగా కలిపి, నేను పులుసు పోయినండి. ఫస్ట్ కొంచెం వాటర్ పోస్తాను. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెడతామండి. పులుసు ఆ వాటర్ కొంచెం చిక్కబడిందాక, అంటే ఉప్పు పసుపు కారం అన్నీ ముక్కలు పడతాయి పులుసు పోయకుండా ముందులో వాటర్ పోస్తే. ఇప్పుడు పులుసు చిక్కపడిందండి, వాటర్ తగ్గిపోయింది, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పులుసు పోస్తున్నాను. ఒకసారి అంతా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. నాకైతే సరిపోలేదు. మళ్ళీ ఒకసారి నేను కొంచెం వేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూరల్లో ఫస్ట్ కొంచెం వేస్తాను, మధ్యలో ఎండింగ్లో కానీ మిడిల్లో కానీ కొంచెం వేస్తానండి. నాకు సరిపడా వేసుకున్నాను. నేను మళ్ళీ మూత పెడుతున్నాను, అంటే పులుసు ఉడకాలి కదా, అందుకని. 70% పులుసు ఉడికిందండి. ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టి ఉడికిస్తాను. పులుసు చిక్కబడిందండి. మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళీ అంతేనండి, శాంగడ్డ పులుసు రెడీ అయ్యింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ నేను కరివేపాకుతో ఎండింగ్ చేస్తున్నాను. కరివేపాకు వేసి బాగా కలపాలండి. అంతేనండి, శాంగడ్డ పులుసు రెడీ అయ్యింది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.